ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 34వ కీర్తన 1 నుండి 3 వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సజీవుడైన దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి మీరే కృప చూపమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 34వ కీర్తనను కూడా భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా మనం శీర్షికలో చూసాం. అయితే ఈ కీర్తన వ్రాయబడినటువంటి సందర్భము, ఈ కీర్తన ఏ పరిస్థితుల్లో ఉండి దావీదు భక్తుడు రాశాడో పైన మనకు శీర్షికలో వివరించబడింది. దానిని మనం చదువుదాం. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ప్రియ దేవుని పిల్లలారా, ఈ అబీమెలెకు ఎవరు? ఆయన చేత దావీదు ఎప్పుడు తోలివేయబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఈ సందర్భము 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ సందర్భం మనకు కనపడుతుంది. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ సందర్భము మనకు కనపడుతుంది. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గురించినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడెను, బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ప్రియదేవుని పిల్లలారా, ఈ సందర్భం మనకు మరి జ్ఞప్తికి వస్తుంది కదూ. మరి ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మరి అక్కడ శీర్షికలనేమో అబీమెలెకు రాజు వద్ద నుండి తోలివేయబడినప్పుడు రాయబడిన కీర్తన అని మనం చదువుకున్నాం. శీర్షికలో అబీమెలెకు అని వ్రాయబడింది. మరి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి ఆకీషు రాజు అని వ్రాయబడింది. ఆకీషు రాజు ఎవరు? ఫిలిష్తీయులకు రాజుగా ఉన్నాడు. ఆకీషు ఫిలిష్తీయులకు రాజుగా ఉన్నాడు. మరి ఆ కీర్తన శీర్షికలో రాయబడినటువంటి అబీమెలెకు ఎవరు అని అంటే, ప్రియదేవుని పిల్లరా, ఒక విషయం మీకు తెలియచేస్తాను. సాధారణంగా ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు చెందినటువంటి చక్రవర్తులను ఆనాటి దినాలలో
వారికి ఒక బిరుదుతో వారిని పిలిచేవారు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించిన చక్రవర్తిని వేరు వేరు బిరుదులతో పిలిచేవారు. రష్యాకు సంబంధించిన చక్రవర్తులను జార్ అనే బిరుదుతో పిలిచేవారు. ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి చక్రవర్తులను జార్జ్ అని పిలిచేవారు. రోమా చక్రవర్తులను సీజర్ అని పిలిచేవారు. అలాగుననే ఫిలిష్తీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులను అబీమెలెకు అనేటువంటి వారు. దేవుని పిల్లరా, ఇప్పుడు మీకు అర్థమైంది కదూ, అబీమెలెకు అన్నది ఫిలిష్తీయ రాజులకు ఇవ్వబడినటువంటి బిరుదు. అబీమెలెకు అంటే ఫిలిష్తీయ రాజుకు ఇవ్వబడినటువంటి బిరుదు. ఆ కారణాన్ని బట్టే ఆకీషు రాజు ఎవరికి రాజు? ఫిలిష్తీయులకు రాజుగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి అక్కడ ఆకీషు రాజు పేరు చెప్పకుండా అతని బిరుదును ప్రస్తావించాడు భక్తుడు. దేవుని పిల్లరా, అర్థమైంది కదూ. కాబట్టి ఆకీషు రాజు ఎదుట దావీదు రాబడినప్పుడు దావీదు పరిస్థితి ఏమిటి? ఈ కీర్తన ఏ పరిస్థితిలో రాశాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదు బహు భయముతో ఫిలిష్తీ రాజు అయినటువంటి ఆకీషు దగ్గర బహు భయముతో గడిపినటువంటి క్షణాలు. ఆ క్షణాన్న ఆకీషు దేశపు ప్రజలు దావీదును గూర్చి ఆనాడు ఇశ్రాయేలు జనాంగము పాడిన పాటలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆకీషు రాజుకు తెలియచేసినప్పుడు దావీదు రాజు బహుభయంతో, ప్రాణభయంతో ఉన్నటువంటి క్షణాలు. ఏ క్షణమైనా ఆకీషు రాజు దావీదును హతము చేయొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలుకు తరువాత కాబోయేది దావీదే రాజు కాబట్టి శత్రుశేషము లేకుండా హతం చేయటానికి ఆకీషు రాజుకు అవకాశం లభించేది. కానీ దావీదు అతనికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి దేవుని పిల్లరా, దావీదు ఏం చేశాడు? వారి ఎదుట తన చర్య మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? వెర్రివాని వల్లే నటించాడు. ద్వారపు తలుపుల మీద ఒక పిచ్చివాడు ఏ రీతిగా అయితే కనబడిన ప్రతిదాని మీద గీతలు గీస్తూ రాస్తూ పోతాడో అలా ప్రవర్తించాడు. వెర్రివాని వల్లే నటించి ద్వార తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డమ మీదుగా కారనిచ్చుచూ ఉండే వారు అతన్ని పట్టుకొని పోయి పిచ్చి పట్టిన వానిగా దావీదు ప్రవర్తించాడు. దేవుని పిల్లలారా, అలాగున తన చర్యను చూసినటువంటి ఆకీషు రాజు, ఇతన్ని గెటౌట్, నా దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారు, ఇతన్ని తోలివేయండి అన్నప్పుడు ఆ విధముగా ఆకీషు రాజైన ఆకీషు రాజు ఎదుట వెర్రివాని వెళ్ళి ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తే 22వ అధ్యాయము 1వ వచనంలో దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా, దేవుని పిల్లరా, అక్కడ నుండి ఆకీషు రాజు దగ్గర నుండి తోలివేయబడిన తర్వాత రాజైన దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే అదుల్లాము గుహలోనికి వెళ్ళి అప్పటికి గడ్డము గీయకుండానే గడ్డమ మీద కారణిచ్చినటువంటి ఉమ్మి ఆరకుండానే దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఆ స్తుతి కీర్తనే ఈ 34వ కీర్తన. ఎప్పుడు ఈ కీర్తన ఆయన పాడాడు అని మనం ఆలోచన చేస్తే ప్రాణభయము, బహు భయపడుతూ ప్రాణభయము చేత కృంగిన సమయంలో ఉన్నప్పుడు దావీదు పాడి స్తుతించినటువంటి కీర్తన. కాబట్టి దేవుని పిల్లలు, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను తప్పించినందుకై పాడుతూ అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దేవుని పిల్లరా, ఎప్పుడు దేవుని స్తుతించాలి? ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఒక ఆదివారమనే మనం దేవుని స్తుతించాలా? ఏదైనా కృతజ్ఞత కూడిక కలిగినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే స్తుతించాలా? దావీదు భక్తుడు ఎప్పుడు స్తుతించాడు? బహు భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన సాధారణంగా రాజు దగ్గర నుంచి పారిపోయాడు, తోలివేశాడు.
ఒక గుహలోనికి వెళ్ళాడు. సాధారణంగా అలాంటి వ్యక్తికి, ప్రాణభయంతో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు గుర్తొస్తారు? ఎవరైనా సహాయం చేస్తారేమో, వారి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా మరి తన తల్లిదండ్రులో, తన సేవకులో, భటులో ఎవరొకరి కోసం వేచి ఉంటాడు. కానీ దావీదు భక్తుడు వీరెవరిని గురించి కూడా ఆలోచన చేయలే. ఒకే ఒక రక్షకుడు, ఒకే ఒక స్నేహితుడు, ఒకే ఒక మరి ఆధారము అనేటువంటి దేవునిని స్తుతించాడు. ఈ సందర్భమే కాదు దేవుని పిల్లలారా, ఏ సందర్భమైనా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దావీదు మనుషుల వైపు ఎప్పుడు చూడలేదండి. ఆయన ఎప్పుడు కూడా ఆ సర్వాధికారి అయిన దేవుని వైపే చూశాడు. ప్రియదేవుని పిల్లరా, నీ జీవితంలో మరి నీకు కష్టం వచ్చినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు సంభవించినప్పుడు నీవెవరి వైపు చూస్తూ ఉన్నావు? దేవుని వైపు కాక ఒకవేళ నువ్వు మనుషుల వైపు చూస్తూ ఉన్నావేమో. దావీదు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనుషులను ఆశ్రయించలేదు, ఆయన దేవునినే ఆశ్రయించాడు. కాబట్టి అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి కీర్తిస్తూనే ఉంటాను. నా నోటి ద్వారా నిత్యము ఆయనకు స్తుతి చెల్లిస్తూనే ఉంటాను. నా నోటి ద్వారా వ్యర్థమైన మాటలు పలకను. నా నోటి ద్వారా వ్యర్థమైన మరి దేవునికి అయిష్టమైనటువంటి మాటలు ఉచ్చరించను. నా నోటి ద్వారా మరి శాపవచనాలను పలకను. నా నోటి ద్వారా ఎదుటివారిని దూషించను. నా నోటి ద్వారా ఎదుటివానికి నష్టం చేకూర్చేటువంటి మాటలను నేను పలుకను అంటూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని అంటున్నాడు. ప్రియదేవుని పిల్లారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఈ పరిస్థితి నీలో ఉందా? నీవు దేవునిని ఎలా స్తుతిస్తూ ఉన్నావు? నీ నోట దేవుని మాట ఉంటుందా? నీ నోట దేవుని పాట ఉంటుందా? నీ నోట దేవుని స్తుతి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయి. భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన దేవుని వైపు చూసేటువంటి అలవాటు దావీదు భక్తునికి ఉంది. ఈ రోజున నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? శ్రమ వచ్చినప్పుడు, మరి భయంకర పరిస్థితులను చుట్టుముట్టినప్పుడు ఎవరిపైన అనుకుంటూ ఉన్నావు? దేవునిపైన, మనుషులపైన? ఒకసారి ఆలోచన చేయి. మరి యెహోవాను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను అంటున్నాడు. దీనులు దానిని విని సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను గణపరచడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుమని మనందరితో భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, ఇలాంటి భక్తి, ఇలాంటి నీతి, యథార్థత, దేవునిపైనే ఆధారపడాలనేటువంటి నిశ్చయత, ఏ సందర్భమైనా, ఎలాంటి అపాయ పరిస్థితులు వచ్చినా దేవునిపైన ఆధారపడాలనేటువంటి నిశ్చయత నీలో ఉందా? నీవు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేయాలని ఆశ కలిగి ఉన్నావా? దావీదు భక్తుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునినే స్తుతించాడు. అలాంటి భక్తి, అలాంటి నీతి, అలాంటి యథార్థత నీకు కావాలంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతమైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమున ఇదిగో నీ దీన సేవకుడు చేసినటువంటి అయా స్తుతి ఎంత ఉన్నతమైనదో తండ్రి, ఈ 34వ కీర్తనల నుండి నాయన మాకు నేర్పించి ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా నీ సేవకుడు నిన్ను మాత్రమే స్తుతించగలిగాడు నాయనా. నీ స్తుతి తన నోట ఉంచుకోగలిగాడు. ఈ రోజున నీ పిల్లలమని చెప్పుకొని చిన్న సమస్య వస్తేనే అయ్యా నిన్ను దూషించి మనుషులను ఆశ్రయించేవారిగా మారిపోతున్నటువంటి నీ పిల్లలతో మాట్లాడారు ఆయన. ఎవరు కూడా నైనా అలాంటి తొట్టుపాటు మనసు లేకుండా ఈ భక్తుడు ఎలాగునైతే ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను స్తుతించగలిగాడో, నిన్ను కీర్తించగలిగాడో, అలాంటి నైనా మంచి హృదయాలు నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. అనేక మంది బిడ్డలునైనా ఉద్యోగ ప్రయత్నం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండగా, వారు సిద్ధపడుతూ ఉండగా వారి సిద్ధపాటును ఆశీర్వదించండి. వారు ఆశించిన దానిని వారు పొందుకునేంతగా వారిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళి వాళ్ళని, వారు చదువుతున్న ప్రతి నైనా సబ్జెక్టును నాయన, ప్రతి అంశమును వారు గుర్తించుకొని ఏ ప్రశ్నకు ఏ రీతిగా జవాబు రాయాలో ఆయన అలాగున వ్రాయటానికి తగిన జ్ఞానమును, బుద్ధిని, తెలివిని అనుగ్రహించమని
ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.